ఏంటండి ఫస్ట్ గిఫ్ట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా హనీ అయితే మొన్న ఖోఖో ఆడిందని చెప్పాను కదా. సో అందులో విన్ అయిన టీంకి ఈ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. సో తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. దీని గురించి ఇంకా క్లియర్గా మన వీడియోలో చెప్తాను, వచ్చేసేయండి చూద్దరు కానీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే కనుక, సో సండే రోజు అయితే నేను సాయంత్రం అయితే ఇలా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను. దాంట్లోకి రైతా కూడా చేశాను. ఆ రోజు వచ్చేసి రథసప్తమి కదండి. సో ఆ రోజైతే ఇంకా నేను చికెన్ కర్రీ గట్ట ఏం చేయలేదన్నమాట. ఆ రోజు నేను ఇంట్లో కూడా లేను. ఇంకా మెడిసిన్ తీసుకోవడానికి రాజమండ్రి అయితే వెళ్ళాను. ఇంకా సాయంత్రం అయితే వేరే కూర అయితే వండాలని చెప్పేసి ఇలా చేస్తే ఇంకా కూర అవసరం ఉండదు అని చెప్పేసి ఇంక ఇలా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. సో ఈ వీడియో ఏంటంటే కనుక హనీ తీసిందండి, ఇలా తీసిందన్నమాట. సో అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. సో ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్కి కరెక్ట్గా నేను ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానో కరెక్ట్గా అప్పుడే వస్తుందండి. కాకైతే అస్సలు కుదరట్లేదన్నమాట. ఖచ్చితంగా అరుపు వినిపించాల్సిందే మీకైతే. ఇక్కడైతే నిమ్మకాయలు ఇంకా మా పెద్దమ్మ గారు అబ్బాయి ఇచ్చాడన్నమాట, అన్నయ్య ఇచ్చాడు. సో ఇంకా ఈ నిమ్మకాయలు చాలానే ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి కమలా పలకాయలా ఉంటాయండి, స్మెల్ కూడా అలానే వస్తాయి. తొనలు కూడా సేమ్ అలానే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇవి తొందరగానే పాడైపోతాయి అన్నమాట. సో నేను ఇవి ఇంకా పాడవకుండా ఉండాలంటే కనుక వీటిలన్నిటిని జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో లెమన్ జ్యూస్ అనేది మనకి చాలా మంచిది కదండి. ఉదయాన్నే ఒక స్పూన్ హనీ వేసుకుని హాట్ వాటర్లో నిమ్మరసం పిండుకొని తాగితే చాలా మంచిది. సో అలా యూజ్ అవుతుంది అన్నమాట. నాకైతే చూసారు కదా, నేను అన్నీ కోసేసుకున్నానండి. సో ఇవైతే జ్యూస్ అన్నది మీకు తీసేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి. ఇంకే అలా వదిలేసినా కూడా పాడైపోతాయి. కాయల పలంగా పెట్టినా కూడా పాడైపోతాయి అన్నమాట. ఇవి చాలా తొందరగా పాడైపోతాయండి. కాయలైతే చూసారు కదా ఎంత ఆరెంజ్ కలర్లో ఉన్నాయో. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను జ్యూస్ అయితే సపరేట్ చేసేసుకుంటున్నాను. జ్యూస్ అయితే కనుక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి. ఎన్నాళ్ళన్నా అంటే నెలల తరబడి అయితే ఉండదు, రోజుల తరబడి అయితే ఉంటుంది అనమాట. అన్ని రోజులు మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి. రోజు యూస్ చేస్తాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. మంత్స్ వరకు అయితే ఉండదు. మీరు అన్నట్టు లెమన్ వాటర్ తాగుతారా మరి మార్నింగు? నేనైతే తాగుతానండి. కాకపోతే ఇప్పుడు హనీ అయిపోయింది కాబట్టి తాగట్లేదు. మళ్ళీ తెప్పించుకోవాలి. ఇంకా నిమ్మరసం ఉంది కాబట్టి ఎలాగ కొంచెం చొరవ అనేది చేస్తాంలేండి తెప్పించుకోవడానికి. అన్నట్టు మీరు ఈరోజు ఏం కర్రీ చేశారు? కామెంట్ చేసేసేయండి. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. లైక్ చేయొచ్చు కదండి. సో మీ నుంచి నేను కోరుకునేది చిన్న లైక్, మీ సపోర్ట్ అండి. సో నేనైతే జ్యూస్ అనేది కలెక్ట్ చేస్తాను. దీంట్లోకి అస్సలు వాటర్ తాగలనివ్వద్దు. వాటర్ తాగలకుండా అయితే మనకి నెలల తరబడి కూడా ఉంటుంది. అది మనం తీసుకొని స్టోర్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇంక ఇవి వచ్చేసి షూస్ మా వాడు మీషోలో అయితే బుక్ చేశాడు. బుక్ చేసినప్పుడు ఏమన్నాడంటే బాగుందనేసి ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ తీసుకున్నాడంట. అవైతే దుమ్ము పట్టేస్తున్నాయి, నాకు వద్దు, రిటర్న్ క్యాన్సిల్ పెట్టేస్తానని చెప్పాడు అనమాట. తీరా చూస్తే 24 గంటలు అయిపోయింది కదా, క్యాన్సిల్ అయితే లేదు. ఇంక వేరే ఆప్షన్ లేక సర్లే అమ్మ వచ్చిన తర్వాత అయితే రిటర్న్ పెట్టచ్చు అని చెప్పాడు. ఇవైతే ఈరోజు వచ్చేసినాయి అనమాట. ఇది వచ్చేసి సోమవారం అండి. సోమవారం అయితే షూస్ అయితే వచ్చేసినాయి. వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టేస్తావరా అంటే వద్దులే అమ్మ, బాగున్నాయి, బాగా వచ్చినాయి, మా ఫ్రెండ్ వాటి మీద ఇవి ఇంకా బాగున్నాయి కదా, ఇంకెందుకు వద్దు, నేనైతే రిటర్న్ పెట్టను, నేను ఉంచేసుకుంటానని చెప్పాను అనమాట. సో ఒకవేళ మీకు కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ అయితే మీతో షేర్ చేస్తాను. బాగున్నాయండి, కాస్ట్ కూడా రీజనబుల్గానే పడింది. ఇంక ఈ గిఫ్ట్ మటుకు వస్తే కనుక ఈ ట్రోఫీ మటుకి ఇంకా హనీ అయితే మొన్న అయితే ఖోఖోలో విన్ అయ్యాము మా టీం అని చెప్పేసి అన్నది కదా. తను మీకు కూడా చెప్పింది ఆ రోజు వీడియోలో. సో అప్పుడైతే ఇంకా వీళ్ళకి ఏమి గిఫ్ట్స్ అయితే ఇవ్వలేదు, నిన్నైతే ఇచ్చేసారన్నమాట. నిన్నైతే స్కూల్లో ప్రోగ్రామ్స్ ఏవో జరిగినాయండి. సో ఆ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఈ ట్రోఫీలు అయితే ఇచ్చారు. పిల్లలు గేమ్లో ఆడినప్పుడు ఏంటంటే చిన్నదో పెద్దదో ఏదో ఒకటి గిఫ్ట్ అనేది ఇస్తే కనుక వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఈ గేమ్ ఆడితే మనకి ఏదో ఒకటి గిఫ్ట్ అయితే వస్తుంది అని చెప్పేసి ఇంకా ఇంకా మంచిగా ఆడాలని అనుకుంటారు. మా పిల్లకనే కాదండి, ఎవరికైనా సరే చెప్తున్నాను. వాళ్ళ వాళ్ళు ఇష్టపడతారన్నమాట గిఫ్ట్స్ అనేసరికి. ఆహా, నేను బాగా ఆడితే నాకు గిఫ్ట్స్ వస్తాయి కదా అనేసి వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. మా హనీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఏం చేసినా కూడా రాగానే స్కూల్ నుంచి రాగానే నాకు చెప్పిద్దండి, ఈరోజు ఇదమ్మా ఇదమ్మా అని చెప్పేసి. మా హనీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.